హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. విద్య, ఉద్యోగం, దాంపత్య సమస్యలు, సంతాన సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యాపార అభివృద్ధి, శత్రుబాధ, భూకోటు సమస్యలు, ఇలా మీ జాతకానికి సంబంధించిన ఎలాంటి సమస్యలకైనా సరే చక్కని పరిష్కార మార్గాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, బిల్వమంగళ మఠ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీ తీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో శ్రావణ మాసం శనిత్రయోదశి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తారీఖు వరకు నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, అనారోగ్య సమస్యల నివారణకి మృత్యుంజయ జపం 1,00,000 మరియు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, దాంపత్య దోషం, సంతాన దోషం, బాలారిష్ట దోషం వంటి సర్వ సమస్యల పరిష్కారానికి 27 రకాల హోమాలు పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే భక్తులు, అలాగే పవిత్ర కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్కి సంప్రదించగలరు. గురుగారు మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2వ తారీఖు 2వ నెల 1988. సమయం అండి? అలాగేనమ్మా. ఎక్కడ జన్మించారు? గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. ఆయుష్మతి భవ. ఏంటమ్మా? పేరు అవసరం లేదమ్మా, చెప్పండి అమ్మా. ఏం తెలుసుకుందామమ్మా? అది సమస్య అంటే బాబు సంబంధం గురించి, పెళ్లి సంబంధం గురించి. పెళ్లి సంబంధం వచ్చిందా? పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారా? చేస్తున్నాం గురించి. అదే ఇప్పుడు ఉందా మరి నా పేరు మీద ఇంకేమన్నా టైం ఉందా అని అనుకున్నాం. ఓకే. మరి మీ అబ్బాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారమ్మా? చూపించలేదు. ప్రధానంగా ఇక్కడ ఏంటంటే జాతకరీత్యా అబ్బాయిది వచ్చేసి పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి, మకర లగ్నం. ఇక ప్రయత్నం చేస్తే దైవానుగ్రహం వల్ల ఉంటే ఈ సంవత్సరం అక్టోబర్ లోపల వివాహం జరగడానికి ఆస్కారం ఉంది. ప్రయత్నం చేయండి. ఒకవేళ ఈ అక్టోబర్ లోపల కాకుండా ఉన్నదేనంటే వచ్చే సంవత్సరం ఆగస్టు తర్వాత ఖచ్చితంగా ఈ అబ్బాయికి జాతకరీత్యా వివాహ యోగ్యత ఉంది. జాతకంలో కుజదోషము లేదు. కుజదోషము లేనటువంటి అమ్మాయిని వివాహం చేసుకోవాలి. ఇక ప్రధానంగా ఈ అబ్బాయి జాతకంలో ఉన్నటువంటి ప్రధానమైనది దైవబలం లేకపోవడం, గురుచండాల యోగం ఏర్పడడం. ఈ కారణం చేత దైవ ప్రయత్నం ఎంత ప్రయత్నం చేసినా కొద్ది శాతం మాత్రమే దైవానుగ్రహం కలుగుతుంది. ఇక నడుస్తున్నటువంటి దశ ప్రకారం చూసుకున్నా ఈ అబ్బాయికి కేతు మహర్దశ ప్రస్తుతం జరుగుతుంది. శుక్ర మహాదశ వచ్చినప్పుడు ఈ జాతకరీత్యా కూడా, అందుకనే అక్టోబర్ తర్వాత కాకుండా వచ్చే సంవత్సరం ఆగస్టులో ఖచ్చితంగా వివాహం ఉంటుంది. కారణం ప్రస్తుతం నడుస్తున్నటువంటి దశ కేతు మహర్దశ ఈ జన్మలగ్నానికి ఏమాత్రము కూడా యోగించినటువంటి దశ. 2021 అక్టోబర్ 14వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాత శుక్ర మహాదశ వస్తుంది. ఇట్టి శుక్రుడు జన్మజాతకరీత్యా ప్రధానంగా యోగకారకుడు. అలాగే నవమాధిపతి అనగా పంచమ నవమాధిపతులైనటువంటి ఇద్దరు శుక్రబుధులు ఇద్దరు కలిసి కుటుంబ స్థానంలో ఉండడం జాతకరీత్యా వివాహానికి అనుకూలమైనటువంటిది. కాబట్టి అప్పుడు ప్రయత్నం చేయండి. అయితే ఇక్కడ ప్రధానంగా ఒకసారి స్వాతి నక్షత్రం రోజున లక్ష్మీ నృసింహస్వామి వారికి కళ్యాణం జరిపించండి ఈ అబ్బాయి జాతకరీత్యా. ఇక శని ప్రదోష వ్రతం అని ఉంటుంది. 19 శని ప్రదోష వారాలు వ్రతం అనేది ఆచరించినట్లయితే తప్పకుండా మంచి జరుగుతుంది. బుక్ షాప్లోకి వెళితే దొరుకుతుంది శని ప్రదోష వ్రత పుస్తకం అని. అది ఖచ్చితంగా పాటించండి. జాతకరీత్యా అంతా యోగ్యమేనమ్మా. వృషభం, మిథునం, కన్యా, తుల, మకరం, కుంభం ఈ రాశుల్లో జన్మించినటువంటి అమ్మాయితో వివాహం చేస్తే చక్కగా ఉంటుంది. శుభం భూయాత్. మరో కాలర్ కూడా లైన్లో ఉన్నారు గురుగారు. హలో. నమస్తే అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 2009 అండి? 2000. అలాగే. సమయం చెప్తారా?
సమయం ఉదయం 9కి ముందన్నారండి. అప్పుడు శ్రవణ నక్షత్రం అన్నారండి. సరే, ఎక్కడ జన్మించారమ్మా? రాజానండి. సరే, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుగారు. ఆయుష్మతి భవ. శివాయ నమః. ఇది ఈ అబ్బాయిది 30 జూన్ కదమ్మా? అమ్మాయి 20 జూన్ 2000 కాస్త గట్టిగా మాట్లాడాలమ్మా, అందుకోసమని. జూన్ 2000 అమ్మాయి పేరు శ్రావణి. ఉదయం 9 లోపల అంటే సూర్య 6 గంటల నుంచి 9 లోపలనా, 8 to 9 లోపలనా ఏంటమ్మా? 8 to 9. ఉదయం 8 to 9. అలా చెప్పాలి ఎప్పుడు చెప్పినా కానీ. అంతే తప్ప 9 లోపలనంటే మీరు ప్రశ్న వేసినప్పుడు జ్యోతిష్యులు ఏమనుకుంటారు, ఏమనుకోవాలి? ఏం తెలుసుకుందామని కాల్ చేశారమ్మా మీరు? వివాహం అండి, ఉద్యోగం. వివాహము, ఉద్యోగం, శుభం. ఇది అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా? లేదండి. మరి ఇప్పటిదాకా ఎందుకు చూపించుకోలేదమ్మా పుట్టిన తర్వాత నుంచి? అంటే ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారండి, ఇప్పుడు అందుకే చూపిద్దామనండి. ఈ అమ్మాయి జాతకంలో సంపూర్ణమైనటువంటి కాలసర్పదోషం ఉన్నది. మొదలు కాలసర్పదోష నివారణ పూజ జరిపించుకోండి. ఇప్పుడు మీకు శక్తి ఉంటే కాలసర్పదోష నివారణ, నాగప్రతిష్ఠ ఇవన్నీ కూడా కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలో చక్కగా 5-6 వేల రూపాయల లోపలనే అయిపోతుంది. మీకు భక్తి ఉండి సమయం ఉంటే వాళ్ళని అక్కడికి వెళ్ళి వాళ్ళ నాన్నగారే చేయాలి. ఇప్పుడు ఏమైపోతుంది, కాలసర్పదోష నివారణ అని చెప్పడము, దానికి నాగప్రతిష్ఠ అని చెప్పడము, తల్లిదండ్రులు బ్రతికుండగానే అబ్బాయి చేతనైనా అమ్మాయి చేతనైనా నాగప్రతిష్ఠ చేయిస్తున్నారు. నాగప్రతిష్ఠలో భాగంగా సంస్కారములు అనేటువంటి కొన్ని ఉంటాయి. అంటే గతించిన తర్వాత చేసేటువంటి సంస్కారాలు కొన్ని ఉంటాయి. వాటికి తల్లిదండ్రులు బ్రతికున్న వాళ్ళకి చేసినట్లయితే అది అర్హులు కాదు. అది నా నోటి నుంచి కూడా చెప్పకూడదు. తల్లిదండ్రులు బ్రతికుండగా సంస్కారం చేయకూడదు. కాబట్టి ఇవన్నీ కూడా తెలియకుండా ఈ స్వార్థం కోసం ఈ నాగప్రతిష్ఠలన్నింటినీ చేయించడం, ఎక్కడ ఏ దేవాలయంలో పడితే ఆ దేవాలయంలో. అసలు సర్పక్షేత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సర్పక్షేత్రాలు కొన్ని జీవితంలో ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రము, మోపిదేవి, అలాగే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రములు, పళని, తిరుత్తణి, ఇట్లాంటి 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. అక్కడ చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం. ఎందుకంటే ఇది సర్పక్షేత్రాలు కాబట్టి. మీ అమ్మాయి జాతకరీత్యా కూడా కాలసర్పదోషం ఉంది కాబట్టి వీళ్ళు అవకాశం ఉంటే మోపిదేవికి వెళ్ళండి. ఇంకా మీకు భగవంతుడు సమయం ఇచ్చి అక్కడ లాక్డౌన్ అయినటువంటి అన్ని పూర్తిగా తగ్గితే కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలోకి వెళ్ళి చేసుకోండి. విశేషమైనటువంటి సర్ప సంస్కారం జరిగి తప్పకుండా జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పోతుంది. దీనికోసమని 30,000 40,000 ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా శాస్త్రీయముగా పరశురామ ప్రోక్త కల్పతమైనటువంటి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి సర్ప ప్రతిష్టలు చెప్పినటువంటి దేవాలయాల్లో జరుగుతాయి. మిగతావన్నీ కూడాను వాయు ప్రతిష్టలు కాబట్టి అది సరైనటువంటి విధానం కాదు. ఈ అమ్మాయి జాతకంలో ప్రధానంగా గురు అనుగ్రహం లేదు కాబట్టి ఇట్టి గురు అనుగ్రహం కారణం ఏంటనంటే వివాహం 7 అయితే వద్దని చెప్పేది 6వ స్థానాధిపతి. అట్టి 6వ స్థానాధిపతి అయినటువంటి గురుడు వివాహ స్థానాధిపతి అయినటువంటి శని కలిసి లాభస్థానంలో స్థితి పొంది ఉండడం. ఈ కారణం చేత వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. జాతకరీత్యా కుజదోషం ఉన్నటువంటి జాతకం, కుజదోషం ఉన్నటువంటి అబ్బాయినిచ్చి వివాహం చేసుకోవాలి అమ్మాయికి. ఇక వివాహము అనేటువంటిది నిర్ణయించుకున్నప్పుడు వివాహ తదనంతరం ఈ అమ్మాయి జాతకరీత్యా 1.5 మ్యాక్సిమం 2 సంవత్సరాల వరకు ఇగో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ అమ్మాయి జాతకంలో. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఏమాత్రము కూడా బేర్ చేయలేనటువంటి పరిస్థితి. చిన్న మాట అన్నా కానీ తిరిగి అత్తారింటి నుంచి అమ్మగారింటికి చేరుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా అంతే ఆనందంగా అమ్మాయి ఏదో టూర్కి వెళ్ళి వచ్చిందిలే, హాయిగా రెస్ట్ తీసుకుంటుంది ఇంట్లో అని చెప్పేసి ఇంట్లో అట్టి పెట్టుకుంటున్నారు. తద్వారా ఏమవుతుంది, విడాకుల దాకా వస్తుంటాయి. కాబట్టి తల్లిదండ్రులది బాధ్యత ఉంది, అటు చేసుకున్నటువంటి అత్తగారులది కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఇక్కడ వివాహానికంటే ముందు ఒకసారి కదలి వివాహం అనేటువంటి జరిపించండి. వివాహం అయిన తర్వాత ఈ అమ్మాయికి మంచి చెడు అత్తగారింటి ఎట్లా ఉండాలి, సమస్యలు సాధారణంగా ఉంటాయి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసుకోవాలి తప్ప నీ కంటి నుంచి ఒక చుక్క రాలి నీ కాళ్ళ మీద పడకముందే ఇంటికి వచ్చేయమో అని చెప్పేటువంటి విధంగా మీ అమ్మాయిని తీర్చిదిద్దకండి. మీ అమ్మాయి జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విడాకులకి ప్రధాన కారణం ఇది అని చెప్పవచ్చు. కాబట్టి ఈ అమ్మాయి జాతకంలో అటువంటి యోగ్యత ఉంది కాబట్టి దానికి సంబంధించి ఈ కదలి వివాహం అనేటిని జరిపించుకోండి, మంచి జరుగుతుంది. శుభం భూయాత్. గురుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో శ్రావణ మాసం శనిత్రయోదశి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, అనారోగ్య సమస్యల నివారణకి మృత్యుంజయ జపం 1,00,000 మరియు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 హోమాలతో పాటు
మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, దాంపత్య దోషం, సంతాన దోషం, బాలారిష్ట దోషం వంటి సర్వ సమస్యల పరిష్కారానికి 27 రకాల హోమాలు పవిత్ర కాశీక్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే భక్తులు, అలాగే పవిత్ర కాశీక్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించగలరు. గురుగారు, శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా మీ ఆధ్వర్యంలో పవిత్ర కాశీక్షేత్రంలో జరగబోయే పూర్తి పూజా విధానాల గురించి తెలియజేస్తారా గురుగారు? శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా సెప్టెంబర్ 2 నుంచి 8వ తారీఖు వరకు విశేషమైనటువంటి కార్యక్రమాలు కాశీక్షేత్రంలో జరిపించడం జరుగుతుంది. అందున ప్రధానంగా గమనించుకున్నట్లయితే శ్రావణ మాసం అనేటువంటిది ఆడి ఉత్సవం సందర్భంగా మనకు తమిళనాడులో ఏ విధంగానైతే కావడిలు మోసుకొని వచ్చి చక్కగా ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామికి అర్పితం ఏ విధంగా చేస్తారో, అలాగే నార్త్ సైడ్ సాంప్రదాయం కూడా ఆడి ఉత్సవం సందర్భంగా ఎంతో వందల వేల కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వచ్చి, అనగా కాళ్ళకి ఎటువంటి రక్షలు ధరించకుండా ఆ ప్రయాణం చేసి వచ్చి ఈశ్వరుడికి భం భం భోలే అనేటువంటి నాదంతో ఆ ఈశ్వరుడికి కావడిలు సమర్పించుకుంటారు. ఈ సాంప్రదాయం నార్త్ సైడ్ కూడా ఉంది. ఎందుకనంటే ఇదే జూన్ జూలై సందర్భంగా చార్ధామ్ యాత్ర చేస్తున్నప్పుడు గంగా ఉత్సవాల్లో గంగామాతకి సమర్పించుకోవడం ఇలా జరుగుతుండేది. చిన్న చిన్న పిల్లలు సైతం కూడా ఎంతో భక్తి ప్రపత్తులతో వస్తారు. మనకు కార్తీక మాసం ఈశ్వరునికి ఏ విధంగా, మహాశివరాత్రి ఏ విధంగా ఎంత ప్రాముఖ్యతో, ఉత్తరాది వాళ్ళకి ఈ శ్రావణ మాసం అనేటువంటిది అంత ప్రాధాన్యత. ఆల్రెడీ వాళ్ళ దగ్గర శ్రావణ మాసం ప్రారంభమైపోయింది, పౌర్ణమి కూడా దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు బహుళ పక్షంలో ఉన్నారు. మనము శ్రావణ మాసం మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఈ శ్రావణ మాసం సందర్భంగా శని త్రయోదశి సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అందున విశేషముగా ఎవరైతే గోతనామాలు నమోదు చేసుకుంటారో వారి సంకల్ప పూర్తి పాఠ బాధ్యత నాది. గణపతి యొక్క పూజ, గణపతి పూజ తదనంతరం అనుజ్ఞ తీసుకొని ఋత్విక్కరణ ఇవ్వడం. ఈసారి చక్కటి బ్రాహ్మణులను పెట్టడం జరిగింది. అంటే ప్రతిసారి మంచి వాళ్ళని పెడుతున్నాం, కాకపోతే ఈసారి నియమంగా చక్కగా చేసేవాళ్ళని ఏరుకోరి ఇంకా తెచ్చుకున్నాం. ఎందుకంటే మనం పోతున్నా కొద్దీ మంచి అనేటువంటిది ఇంకా వెతుక్కుంటూ పోతే ఎక్కువ ఫలితాలు అనేటువంటివి ప్రజలకు అందించడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క సమయంలో అందరూ కూడా అంత దూరం రాలేరు, ప్రయాణం చేయలేరు ఉన్నటువంటి వాతావరణ సమాజ పరిస్థితుల దృష్ట్యా. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా విశేషమైనటువంటి కార్యక్రమాలు, తర్వాత ఆదిత్యాది నవగ్రహ దేవత, పంచలోక దేవత మంటప ఆరాధన, ఈ తదనంతరం చక్కగా జపాలు ప్రారంభమవుతాయి. చెప్పినది చెప్పినట్టుగా 1,20,000 జప సంఖ్య నవగ్రహాలకి జరుగుతుంది. రవికి 6,000 జప సంఖ్య, చంద్రుడికి 10,000, కుజుడికి 7,000, బుధుడికి 17,000, బృహస్పతికి 16,000, శుక్రుడికి 20,000, శని భగవానుడికి 19,000, రాహుకి 18,000, కేతువుకి 7,000, మొత్తం కలుపుకుంటే 1,20,000 జప సంఖ్య. చక్కగా 6 బ్రాహ్మణులను కూర్చోబెట్టి ఈ యొక్క 7 రోజుల సప్తాహ్నిక దీక్షగా ఈ కార్యక్రమం జరపబడుతుంది. తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగానే మృత్యుంజయ జపం కూడా జరిపించడం జరుగుతుంది. అవకాశం ఉండి సమయం గనక ఉన్నట్లయితే శీతలాదేవి మూలమంత్ర జపం కూడా జరుగుతుంది. ఇక కర్మదోషం, ఎట్టి మనిషికైనా కానీ కర్మదోషము తొలగిపోవాలి. కర్మదోషం తొలగిపోతేనే ఆ యొక్క మనిషి చేస్తున్నటువంటి యోగం అనేటువంటి కలుగుతుంది. ఇది జాతకరీత్యా కర్మదోషం తొలగిపోవడానికి 121 సార్లు రుద్రపారాయణం జరుగుతుంది. ఎందుకు ఈ విధంగా మనం చేస్తున్నామంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఎన్ని పనులు చేస్తున్నా పనులు కావట్లేదు అని అంటే మన జాతకంలో పాపఫలం అనేటువంటిది ఎక్కువగా ఉన్నట్టు లెక్క. అయితే పుణ్యఫలం సంపాదించుకోవాలంటే చక్కగా భక్తి కార్యక్రమాలు చేసుకోవాలి, దైవ ఆరాధన ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే అన్ని క్షేత్రాలలోకెల్లా సుప్రసిద్ధమైనటువంటిది మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో ఎప్పుడైతే గోతనామాదులతో కార్యక్రమాలు జరపబడతాయో, ఏ వ్యక్తి కోసమై ఏ గోత్రంతోనైతే జరపబడతాయో ఆ యొక్క వ్యక్తికి పుణ్యఫలం అందించబడుతుంది. ఆ పుణ్యఫలం ఎప్పుడైతే మనిషి జీవితంలో ఉంటుందో పాపఫలం పక్కకు తొలగిపోయి పుణ్యఫలం రావడం వల్ల ఆ పుణ్యఫలవశాత్తు మీరు అనుకున్నటువంటి పనులు జరుగుతుంటాయి. ఇదే అక్కడ జరిగేటువంటిది. గత 12 సంవత్సరాలుగా ప్రతి వ్యక్తి కుటుంబంలో చాలా మటుకు దాదాపు 20-30 వేల మంది పైగా ఈ యొక్క కాశీక్షేత్రంలో కార్యక్రమం జరిపించిన ద్వారభ్యత వాళ్ళ కుటుంబంలో జరిగినటువంటి సంఘటనలకి చూసుకునే ఈ విధంగా మీకు తెలియచేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే పుణ్యఫలం దక్కాలి. అంటే ఇప్పుడు మనకు గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మనిషి ఏదైతే తాను చేస్తున్నటువంటి కర్మలు ఉంటాయో తెలియకుండానే కొన్ని పాపకర్మలు జరుగుతుంటుంటాయి. ఒక వ్యక్తిని దూషించినా పాపమే, ఒక వ్యక్తిని మనం మనసులో దూషించుకున్నా పాపమే.
ఎందుకు అనంటే అది తెలియకుండా మనకు జరిగేటువంటిది, ఆగ్రహావేశాలతో జరుగుతుంటాయి కొన్ని పనులు. కాబట్టి తప్పు తెలుసుకున్న తర్వాత ప్రాయశ్చిత్తపడ్డా మళ్ళీ తిరిగి పదే పదే తప్పు చేస్తున్నాం కాబట్టి పుణ్యఫలం అనేటువంటి తక్కువగా ఉండదు. ఒక మనిషికి జాతకరీత్యా ఏదైనా అనుకున్నది జరగాలి అనంటే మా మానవుడికి పుణ్యఫలం ఉండాలి. అప్పుడే ఆ మానవుడు అన్ని రకాలుగా యోగ్యతని పొందుతాడు, అనుకున్న పనులు సాధించుకుంటాడు. అందుకే దైవ ఆరాధన అనేటువంటిది జీవితంలో ఒక భాగంగా ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లేస్తున్నదే తడవుగా బిజీ లైఫ్ అనేటువంటిది జరిగిపోతుంది. తద్వారా కష్టపడుతున్నాం, భగవంతుడు మనకెందుకు ఇవ్వడు? నిజమే కష్టపడుతున్నారు, కానీ ఆ భగవంతుని ప్రార్థన చేసే సమయం ఎక్కడ మీరు వెచ్చిస్తున్నారు? కాబట్టి ఇప్పుడు ఉద్యోగం చేస్తుంటాము, శరీరం ఒళ్ళు దాచుకోకుండా కష్టపడి పని చేస్తుంటాం, కానీ బాస్ ఎదురైనప్పుడు 4 మంచి మాటలు మాట్లాడితేనే కదా బాస్ దృష్టిలో మనం పడతాం. అలాగే మనం చేస్తున్నప్పుడు మంచి పనులే చేస్తున్నాం, ఎవరికి అపకారం చేయట్లేదు. ఏ జన్మలో మనం ఎవరికి చేశాము, కానీ తెలిసినంతవరకు ఈ జన్మలో ఎవరికి అపకారం చేయలేదు, నాకు కూడా మంచే జరుగుతుంది అనేటువంటి భావనతో కూడా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అటువంటి భావన ఉండడం తప్పులేదు, కానీ ఆ భావనకి తగ్గట్టుగా దైవ అనుగ్రహం కూడా కావాలి. కాబట్టి దైవానుగ్రహం అనేటువంటిది ఈ నవగ్రహ జపాలు అనేటువంటివి సశాస్త్రీయంగా జరిపించుకోవాలి. ఈ రోజున నవగ్రహ జపాలనంటే ఏదో తూతూ మంత్రంగా 2-3 రోజుల్లో 10-12 మంది బ్రాహ్మణులు పెట్టి జరిపించేదిగా అవుతుంది. కానీ ఎందుకు పనులు కావట్లేవనంటే ఇక్కడ ప్రధానంగా ధనమే ప్రాముఖ్యత. ఎంత తక్కువకి మనకు ఎంత పెద్ద పూజలు వస్తున్నాయో చూస్తున్నాం, కానీ ఎంత ధనం ఖర్చు పెట్టి ఎంత మనము నాణ్యమైనటువంటి జపాలు మనం చేయించుకుంటున్నాం, నాణ్యమైనటువంటి దైవారాధన మనం చేసుకుంటున్నాం అనేటువంటి ఆలోచన చేయట్లేదు. అందుకే ఇంటికి ముందర వచ్చేటువంటి హరేకుమాల్ సామాన్లకి షాపులోకి వెళ్ళి చక్కగా ఉన్నటువంటి సామాన్లకి తేడా ఉంటుంది. 50 రూపాయలకి హరేకుమాలకు అన్ని రకాల సామాన్లు అమ్ముతారు. అవి వాటికి నాణ్యత ఉంటుందా? వాడిన 4 రోజులకి చెడిపోతాయి. అదే మంచి షాపులో మనం కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి, మనకు కనీసం 6 నెలల నుంచి సంవత్సరం వరకు దాని యొక్క పని మనకు ఉంటుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా కొన్ని విషయాల్లో కక్కుర్తి అనేటువంటిది పడకూడదు. చక్కగా సశాస్త్రీయంగా జరుగుతున్నప్పుడు చక్కగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్న వాళ్ళకందరికీ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం కలగడంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోండి. ఎందుకనంటే మానవుడిని జీవితాన్ని నిర్దేశించేది, శాసించేది మొట్టమొదటి స్టెప్ నవగ్రహాలు. ఆ నవగ్రహాల అనుగ్రహం కలిగిందంటే ఇంకా మిగతా పెద్ద దేవతల అవసరం లేదు. కర్మదోషం ఎక్కువగా ఉండి పనులు జరగట్లేదనంటే పెద్ద దేవతల యొక్క వైపుకు వెళ్ళాలి. కాబట్టి మనము సాధారణంగా ఈ నవగ్రహాల్ని ప్రసన్నం చేసుకుంటే వాళ్ళే ప్రసాదిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మనిషికి కొన్ని సంఘటనలు జీవితంలో జరుగుతూ ఉంటుంటాయి, వాటన్నిటికీ దృష్టిలో పెట్టుకొని మనం ఈ విధమైనటువంటి పనులు చేసుకోవాలి. అయితే పుణ్యఫలం ఎలా ఉంటుంది, పాపఫలం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం కనుక చూసుకున్నట్లయితే మీకు ఒక సంఘటన తెలియజేస్తాను. 2 సంవత్సరాల కిందట ఒక దంపతులు, ఒక తండ్రి, కొడుకులు, తల్లి ముగ్గురు వచ్చారు. వచ్చినప్పుడు జాతకరీత్యా మొదటి వివాహం జరిగింది. కొన్ని కారణాంతరాల వల్ల వీళ్ళకి నచ్చక, అబ్బాయికి నచ్చక విడిపోయారు. మళ్ళీ జీవితం ఎలా ఉంటుంది అని చెప్పి ఆలోచన చేసుకొని వివాహం చేశారు. ఆ 2వ వివాహం జరిగిన సందర్భంగా మళ్ళీ 2వ వివాహంలో డిస్ప్యూట్స్ వచ్చాయి. డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. అప్పుడు మీరు వెంబడే నిర్ణయం తీసుకోకండి, కాలానికి కొంత సమయం ఇవ్వాలి. దైవ ఆరాధనలో చెప్పిన విధంగా పరిహారాలు పాటించండి. దైవ ఆరాధనలో చేసినప్పుడు మీకు ఆ దైవమే మీకు మార్గనిర్దేశకం చేస్తుంది తప్ప మీరు నిర్ణయం తీసుకోకండి. 2వ వివాహం చెడిపోయిందా, మళ్ళీ 3వది వివాహం కావడం కష్టం ఈ రోజుకు ఉన్నటువంటి పరిస్థితుల్లో. కాబట్టి మీరు ఈ విధంగా చేసుకోండి అని చెప్పడం జరిగింది. దైవానికి కొన్ని అనుగ్రహానికి ఇవ్వడం జరిగింది. 2వ వివాహం మళ్ళీ కూడా అది రద్దయిపోయింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చారు వాళ్ళు. రద్దయిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి చూస్తే ఆ వ్యక్తికి పుణ్యఫలం ఎంత బాగా ఉందా అన్నట్టుగా అనిపించింది. కారణం ఏంటంటే ఆ అబ్బాయి తండ్రికి ఫ్రెండ్ ఉన్నారు ఒకరు. ఆ ఫ్రెండ్ బిడ్డని ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే ఫ్రెండ్ మనవరాలను ఇవ్వడానికి సిద్ధపడ్డారు. అంటే ఇక్కడ ఏంటి, అబ్బాయి యొక్క యోగ్యత, అబ్బాయి తల్లిదండ్రుల మంచితనం ఉండడం వల్ల వాళ్ళు ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ మళ్ళీ చక్కగా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇతనికేమో 3వ మ్యారేజ్, ఆ అమ్మాయికేమో ఫస్ట్ మ్యారేజ్. పుణ్యఫలం ఉంటే ఆ విధంగా జరుగుతుంది. దైవ బలాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తికి ఏదైనా సాధ్యమనేది ఈ యొక్క సంఘటన చాలు. ఈ రోజుల్లో మొదటి వివాహం అయిన తర్వాత రద్దయిపోయిన తర్వాత 2వ వివాహానికి మళ్ళీ ఆ చక్కటి అమ్మాయి లభిస్తుందా, అమ్మాయికైనా అబ్బాయి లభిస్తారా? అసలు 2 వివాహాలు రద్దయినటువంటి వ్యక్తికి ఆ విధంగా జరగాలని అంటే ఎంత దైవ బలం ఉంటే ఆ విధంగా తన్నుకుంటూ వస్తుంది సంబంధం. కాబట్టి ఇది అంత ఆషామాషి అయినటువంటిది కాదు. ఒక్కసారి నేను చెప్పిన విషయాన్ని కార్యక్రమం అయిన తర్వాత మననం చేసుకుంటే నిజమే కదా, దైవానుగ్రహాన్ని పొందినటువంటి వ్యక్తికి ఏమైతుంది, అన్నీ సాధ్యమే కదా. ఆ కాలంలో రాజులు సైతం కూడా సంతానం లేకపోతే వ్రతాలు చేసుకుని సంతానాన్ని పొందిన వాళ్ళు లేరా? దైవానుగ్రహం అంటే అలా కలుగుతుంది.
కాబట్టి రాజు పేద ధర్మానికి దైవానికి రాజు పేదతో సంబంధం లేదండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో అందరూ సమానంగానే ఉండాలి. పెద్దవాడికి పెద్ద బలము, రాజుకైతే గొప్పగా భగవంతుడు ప్రసాదించి ఏది ధనరాశిని కురిపించడు. ఇంకా చెప్పాలి అనంటే పేదవాడు దయతో దైవాన్ని ప్రార్థిస్తాడు, రాజు అనేటువంటి వాడు అహంకారంతో ప్రార్థిస్తాడు. ఎందుకంటే ధనబలం, అర్ధబలం, అంగబలం అన్నీ ఉంటాయి కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే దైవానికి అందరూ సమానమే. కాకపోతే మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలవశాత్తు యోగంగా జన్మిస్తాము. అలాగే ఈ యొక్క సంబంధించినటువంటి చిన్నతనంగా అనగా కడు పేదరికంతో బాధపడే విధంగా చెరిగిస్తాం. చక్రవాకం అనేటువంటి పక్షి ఆ అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూ తిరగడం వల్ల వచ్చే జన్మలో రాజుగా పుట్టి ఒక చక్రవర్తిగా పుట్టి బృహద్రథుడు అనేటువంటి రాజుగా పుట్టినటువంటి వ్యక్తి అన్నీ కూడాను ఆ అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగినటువంటి తెలియకుండానే తిరిగినటువంటి విధంగా పూర్వజన్మ విశేషం కూడా జ్ఞప్తికి వచ్చేటువంటి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కూడా తెలియగలిగేటువంటి గొప్ప శక్తి ఆ యొక్క అన్నపూర్ణాదేవి ఆలయం చుట్టూ తిరగడం వల్ల వచ్చినటువంటి పుణ్య విశేషం వల్ల కలిగినటువంటి ఈ సంఘటన ఒక్కటి చాలు దైవానుగ్రహం కలిగితే ఎటువంటి జీవితం ఉంటుందో. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నంలో చేసుకోవాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్నీ మీరు చేసుకోలేరు. ఇప్పుడు నేను ఉన్నాను, నా వరకు ఇది చేసుకుంటాను. డాక్టర్కి సంబంధించింది కూడా నేను మంచి డాక్టర్ దగ్గరికి పోవాల్సిందే నాకు ఏదైనా రోగం వస్తే. అలాగే నా బండికి ఏదైనా ఇబ్బంది అయిందంటే మంచి చక్కగా రిపేర్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం అనేటువంటిది ప్రతి ఒక్కరికి సమాజంలో అన్ని వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్క వృత్తి మీద ఆధారం ఉంటుంది తప్ప ఇక్కడ ఏదో చక్కగా పూజలు చేయించుతున్నాము లేకపోతే బ్రాహ్మణుడిగా పుట్టామని చెప్పేసి అన్నీ మనకు ఏది సాగదు. కాబట్టి అన్ని వృత్తుల మీద అన్ని కులాల వాళ్ళు ఆధారపడి జీవించాల్సినటువంటి పరిస్థితి మనకు సమాజంలో అనాదిగా ఉన్నటువంటిది. ఏ ఒక్క వృత్తి గొప్పది కాదు, ఏ వ్యక్తి ఏ కులం కూడా గొప్పది కాదు. ప్రతి దాంట్లో కూడాను యోగ్యత అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడాను ఆధారపడి జీవించేటువంటిది పరస్పరం అనగా మ్యూచువల్గా ఆధారపడేటువంటి ఉన్నటువంటి జీవన వృత్తిలో ఉన్నటువంటి మనము చేసుకునేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఎంచుకునేటువంటి దానికి మంచి వాళ్ళని ఎంచుకోవాలి. 4 రూపాయలు పోయినా పర్వాలేదు, కానీ మంచి అనేటువంటి జరుగుతుంది. నిర్భయంగా ఉండవచ్చు, మన తరపున చక్కగా జరుగుతుంది కార్యక్రమము, శశాస్త్రీయంగా జరుగుతున్నటువంటి యొక్క నమ్మకం అనేటువంటిది మనకు కలుగుతుంది. కారణం నీతి నిజాయితీతో పాటించేటువంటి వాళ్ళు. కాబట్టి మన ఇంటిలో పనిచేసే వ్యక్తి నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఇంటి తాళాలు సైతం ఆ యొక్క అబ్బాయికి ఇచ్చి మనం వెళ్ళిపోమా, అది నమ్మకం. కాబట్టి అటువంటి వ్యక్తికి మనం ఎంతైనా ఇచ్చి పనిలో కుదుర్చుకుంటాం. అట్లాగే చక్కగా చేసేటువంటి కార్యక్రమం సశాస్త్రీయంగా జరుగుతుంది. చెప్పింది చెప్పినట్టుగా ఏమాత్రము లెక్క తగ్గకుండా చక్కగా బ్రాహ్మణుని కూర్చోబెట్టి ఎదురుగా కూర్చోబెట్టి నియమ ప్రకారము జరిగేటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఈ కార్యక్రమంలో నమోదు చేసుకుని దైవానుగ్రహాన్ని పొంది తరించవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో శ్రావణ మాసం శనిత్రయోదశి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, అనారోగ్య సమస్యల నివారణకి మృత్యుంజయ జపం 1,00,000 మరియు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, బాలారిష్ట దోషం, సంతాన దోషం, దాంపత్య దోషం వంటి సర్వ సమస్యల పరిష్కారానికి 27 రకాల హోమాలతో పాటు పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా నిర్వహించబడుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో మీ గోత్రనామాలను నమోదు చేసుకోవాలి అనన్నా లేకపోతే పవిత్ర కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి. హలో హలో నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు రాజేష్ అండి. మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా అమ్మాయి పేరు అంజనాదేవి. ఉదయము 8 గంటలండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ప్రొద్దుటూరులోనే మాది ప్రొద్దుటూరండి. అలాగేనమ్మా డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఉదయం ఫిబ్రవరి 11 అండి. ఉదయం 8 గంటలకు 93 11వ తారీఖు 2వ నెల 1993 ఉదయం 8 గంటలకమ్మా. 8 గంటలండి. అలాగే కంగారు పడకుండా గురుగారితో మాట్లాడండి. మాట్లాడండి అమ్మా. నమస్తే గురుజీ, మీ పాదాభివందనం. ఆయుష్మతి భవ. శివాయ నమః. చెప్పండి అమ్మా. మా అమ్మాయికి వివాహం దగ్గరికి వచ్చి ఉద్యోగం అయిపోతున్నాయండి. అమ్మాయి చిత్తా నక్షత్రము కన్యా రాశి అండి. అవునమ్మా. ఈ అమ్మాయి జాతకాన్ని ఇంతకుముందు ఎక్కడైనా చూపించారా మీరు? చూపించినాం స్వామి. ఆయన నవగ్రహ పూజ చేయించమంటే చేయించినాం స్వామి.
కళ్యాణం చేస్తామంటే ఎత్తి రావడం లేదు స్వామి. మంచిదమ్మా. ఈ అమ్మాయి జాతకంలో కుజదోషము లేదు. కుజదోషం లేనటువంటి అబ్బాయినిచ్చి వివాహం చేయాలి. జాతకరీత్యా ఇప్పుడు కళ్యాణ ఘడియలు అవకాశం ఇప్పుడు చక్కగా ఉన్నాయమ్మా. ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి వచ్చే సంవత్సరం అక్టోబర్ లోపల ఖచ్చితంగా వివాహం జరుగుతుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. కాకపోతే ఈ అమ్మాయి జాతకరీత్యా అంటే మీ వైపు 3 తరాలు, మీ వారి వైపు 6 తరాల్లో ఏవైనా దుర్మరణాలు ఉన్నాయమ్మా? తెలియదు స్వామి. చెప్పుకో కూడా వినలేదా? అయ్యో చెప్పుకోగా దుర్మరణాలు ఇవ్వలేదు. మామూలుగా ఇంట్లో మా పెళ్ళి అయినాడు మాత్రం మా ఫస్ట్ తరం 2వ తరం మా ఇంటైన వాళ్ళు నేను మా వాళ్ళు కాకున్నారు గురుజీ. వాళ్ళ దగ్గర ఉన్నాము, వాళ్ళ ఇంట్లోనే ఉండి పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వచ్చినాము. మాకు తెలిసి దుర్మరణాలు ఎక్కడ లేవు గురుజీ. పితృకార్యాలు ఏమన్నా మర్చిపోయారా, చేయడం మర్చిపోయారా? అందరికీ చేస్తానే ఉన్నాం స్వామి, పితృకార్యాలు కూడా చేస్తానే ఉన్నాం. ఖచ్చితంగా మీరు ఒకసారి మళ్ళీ పెద్దవాళ్ళని కనుక్కోండి. ఈ జాతకరీత్యా ఖచ్చితమైనటువంటి పితృశాపం అనేటువంటిది ఉన్నది, అందులో సందేహమే లేదు. మీకు తెలిసి 2 తరాలు, మీ వారి వైపు 6 తరాలు అని చెప్పాను. మేనత్తలు మేనమామలు మీ వైపు మీ వారి వైపు అందరూ వస్తారు ఇందులో. రక్త సంబంధీకులలో అని అంటారు దీనికి. ఎందుకు అనంటే మగవారి వైపు 6 తరాలు చూసుకోవాలి, ఆడవారి వైపు 3 తరాలు చూసుకోవాలి. వీటిని రక్త సంబంధం అంటారు. ఈ రక్త సంబంధం అంతవరకే ఉంటుంది, అన్ని తరాల వరకే కన్ఫామ్గా ఉంటుంది. కాబట్టి ఈ రక్త సంబంధంలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడాలు, విషప్రాణుల వల్ల చనిపోవడం, విషప్రయోగం వల్ల చనిపోవడం, ఇటువంటివి ఏవి ఉన్నా అవి దుర్మరణాలే. రోగం వచ్చి చనిపోవడం, అనారోగ్యం చేసి చనిపోవడం సాధారణమైనటువంటిది. కానీ ఇది 2 కాకుండా ఇబ్బందులుగా పడి చనిపోవడం అనేటువంటిది ఏదైనా దుర్మరణం. ఇప్పుడు కరోనా ఉంది, ఈ కరోనా వచ్చి పోవడం కూడా దుర్మరణమే, అది కూడా దాని కిందకే లెక్క తీసుకోవాలి. కాబట్టి మీకు దగ్గరలో గోకర్ణ క్షేత్రం ఉంటుంది, ఆ గోకర్ణ క్షేత్రంలో నారాయణ నాగబలి అనేటువంటి కార్యక్రమం జరిపించుతారు. అది మీ వారు చెయ్యాలి. చేసి చక్కగా ఆ ప్రయత్నం చేయమని చెప్పండి. అన్ని రకాలుగా ఈ అమ్మాయికి వివాహ యోగ్యత ఉంది, వివాహ స్థానాధిపతి చక్కగా ఉన్నాడు, వివాహ తదనంతరం మంచి జీవితాన్ని పొందుతుంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక జాతకరీత్యా ప్రధానంగా కుజదోషం లేదు. అలాగే వృషభ, మిథునం, కన్యా, తుల, మకర, కుంభరాశుల్లో జన్మించినటువంటి అబ్బాయితో వివాహం చేయాలి. చిత్తా నక్షత్రం కాబట్టి చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, భరణి, పుబ్బ ఈ 3 నక్షత్రాల్లో జన్మించినట్టు అబ్బాయితో అసలు ఈ 3 నక్షత్రాల్లో ఈ అమ్మాయికి ఏ శుభకార్యం కూడా చేయకూడదు, విశేషించి జాతకరీత్యా ఉన్నటువంటిది. కాబట్టి మంచి వివాహం జరుగుతుందమ్మా, ఇబ్బంది పడాల్సింది లేదు. మీ ప్రయత్నాలలో అన్ని దగ్గర దాకా వస్తూ పోతున్నాయి అని అంటే పితృశాపం అనేది ఒక్కటే ఉన్నటువంటి కారణం. మిగతా జాతకరీత్యా వ్యక్తిగతమైనటువంటి జాతకంలో కాలసర్పదోషాలు కానీ అలాగే ఇతరత్ర ఏమీ లేవమ్మా, అన్ని చక్కగానే ఉన్నాయి. శుభం భూయాత్. హలో, ఓకే, కాల్ కట్ అయింది గురుగారు. గురుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, అనారోగ్య సమస్యల నివారణకి మృత్యుంజయ జపం 1,00,000 మరియు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలతో పాటు మీ జాతక రీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, దాంపత్య దోషం, సంతాన దోషం, బాలారిష్ట దోషం వంటి సర్వ సమస్యల పరిష్కారానికి 27 రకాల హోమాలతో పాటు పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడతాయి. మరి ఇట్టి కార్యక్రమాల్లో పాల్గొనాలి అని అనుకునే భక్తులు మరియు పవిత్ర కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించే భక్తులు కూడా గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప గురించి తెలుసుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తాను. 24 24 9 1994 అండి. 9వ నెల 1994 అండి. అవునండి. సమయం చెప్పండి అమ్మా. శనివారం మధ్యాహ్నం 12:45 అండి. సరే, ఎక్కడ జన్మించారు? కాకినాడ అండి. అలాగేనమ్మా, గురుగారితో మాట్లాడండి. మాట్లాడండమ్మా. నమస్కారం గురువు గారు, మీ పాదాలు చదువుకొని నమస్కారం. ఆయుష్మతి భవ, శివాయ నమః. చెప్పండమ్మా. ఈ పాప గురించి తెలుసుకున్నాను గురువు గారు. ఆ పాపకి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందండి. ఆ పాపకి గజకేసి యోగా అది ఉంది, మంచి మంచి యోగాలు ఉన్నాయని చెప్పారండి. ఎక్కడ చూపించారమ్మా? పాప కాకినాడలో జన్మించిందండి.
పాపని చాలా మంచి యోగాలు ఉన్నాయని చెప్పాడండి. ఆ అబ్బాయి ఏమో ఆ పాప ఏమో లవ్ మ్యారేజ్ చేసుకుందండి. అబ్బాయి జాతకంలో కొన్ని దోషాలు ఇవి ఉన్నాయి గురువు గారు బాగా. ఈ పాపకి గట్కేశ్వరి యోగాలు అవి తనకి ప్రార్థించాలంటే వర్తించాలంటే ఏం చేయాలో తెలుసుకున్నా అని చెప్పేసి ఫోన్. ఓకే, ఇప్పుడు డైవర్స్ అయిపోయిందమ్మా? ఏమైనా బాబు ఇద్దరు బాగానే ఉంటున్నారు, భార్య భర్త. మరి ఉత్తరాబాద్ నక్షత్రం పుట్టారండి అబ్బాయి. మరి ఇద్దరు విడిపోయారని చెప్పాను అన్నారమ్మా ఇంతకుముందు? కాదండి, అసలు లేదండి. ఆ పాప మ్యారేజ్ 6 సంవత్సరాలు బాగున్నాడండి, 4 ఏళ్ళు బాగున్నాడండి, బాగానే ఉంటారండి. ఓకే, ఇప్పుడు ఈ అమ్మాయికి గజకేసరి యోగం పట్టాలంటే ఏం చేయాలని అడగడానికి చేశారా మీరు? అవును అంటే ఎలా ఉందని చెప్పారండి. కొంచెం ఒడిదుడుకులుగా అది ఉంటుందండి వాడికి, అందుకని చెప్పేసి ఏం చేస్తే మంచి తెలుస్తుందా అని తెలుసుకుందా అని చేశాను. అసలు గజకేసరి యోగం అంటే ఏమనుకుంటున్నారు మీరు? నాకు తెలియదు. గజకేసరి యోగం అని అంటే జాతకరీత్యా ఏనుగు హుందాతనంగా ఉంటుంది, నడకలో కూడా రాజసం ఉంటుంది. అట్లాగే గజకేసరి యోగం అంటే సమాజంలో ఆ వ్యక్తులు సమాజంతో ఉన్నటువంటి మనుషులతో కానీ ప్రవర్తించేటప్పుడు హుందాతనాన్ని కోల్పోకుండా బిహేవ్ చేస్తారు. అలాగే పరాక్రమాన్ని, అవసరానికి శౌర్యాన్ని చూపించే సమయంలో సింహంలాగా ముందుకు పరిగెడగలుగుతారు అని చెప్పి దాన్ని అంటారు. గజ కేసరి అంటే ఏనుగు సింహంలాగా జీవితం ఉంటుంది అని అర్థం. అక్కడ ఆకలి ఉన్నప్పుడే సింహం ఏం చేస్తుంది? ప్రజల మీద అలాగే జంతువుల మీద పడి తింటుంది. అలాగే అవకాశం సందర్భం వచ్చినప్పుడే తన పరాక్రమాన్ని చూపించగలుగుతారు. దీన్ని గజకేసరి యోగం అని అంటారు. మరియు అటువంటి గజకేసరి తాలూకు ఉన్నటువంటి యోగాలు వచ్చినప్పుడు జాతకరీత్యా ఆయా గ్రహదశలు అనేటువంటివి ఉన్నప్పుడు, అంటే దేనివల్ల వస్తుంది? గురువుకి చంద్రుని యొక్క ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు, ఆ చంద్రుడి నుంచి గురువు కేంద్రాల్లో ఉంటే అది గజకేసరి యోగంగా భావించబడుతుంది. అందులో ఉత్తమ గజకేసరి యోగాలు, మధ్యమ గజకేసరి యోగంగా భావిస్తూ అధమమైనటువంటి గజకేసరి యోగంగా చెప్పబడ్డది. వాస్తవానికి చెప్పాలి అని అంటే గజకేసరి యోగానికి సంబంధించి ఉండేటప్పుడు ఈ యొక్క దీన్ని దృష్టిలో పెట్టుకొని జాతకరీత్యా చంద్రుడికి గురువు వల్లనే ఈ యొక్క గజకేసరి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇట్టి చంద్రుడికి గురువుకి ఎటువంటి పాపగ్రహ శుభగ్రహ సంబంధం అనేటువంటిది ఉండకూడదు. దీన్ని మాత్రమే సంపూర్ణమైనటువంటి గజకేసరి యోగం అని అంటారు. మీ అమ్మాయి జాతకంలో గజకేసరి యోగ ప్రభావము 5% మాత్రమే ఉంది, 90% మీకు అమ్మాయికి జాతకంలో లేదు. కారణం చంద్రుడు పాపగ్రహమైనటువంటి కేతుతో కలిసి ఉండడం, అలాగే గురువు పాపగ్రహమైనటువంటి రాహుతో కలిసి ఉండడం. ఇక్కడ చంద్రుడు భ్రష్టుడైపోయాడు, గురువుకి గ్రహానికి భ్రష్టత్వం ఏర్పడింది, గురు చండాల యోగం పట్టింది. ఇక యోగం ఎలా పడుతుందమ్మా? కేవలం ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు మీకు గజకేసరి యోగం బలంగా ఉంది అని చెప్పేసేసి? మరి ఉందనంటే అది దాని అర్థం ఏంటనంటే అదే కదమ్మా. కాబట్టి గజకేసరి యోగం అనేటువంటిది ఊహల్లో మాత్రమే పెట్టుకోకండి, అది తప్పది. ఇక్కడ జాతకరీత్యా రాహు మహర్దశ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటిది చూసుకోండి. ప్రధానంగా దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయండి. అన్ని రకాలుగా యోగ్యత కలిగినటువంటి జీవితం ఉంటుంది. ఈ అమ్మాయి ప్రయత్నిస్తే జాబ్ వస్తుందమ్మా, జాబ్ రీత్యా ప్రయత్నం చేసుకోమని చెప్పండి, జీవితం బాగుంటుంది. శుభం భూయాత్. గురుగారు, శ్రావణ మాసం శని త్రయోదశి సందర్భంగా పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వివాహం కాని అబ్బాయిల కొరకు, అమ్మాయిల కొరకు ఏ ఏ పూజ కార్యక్రమాలు చేయిస్తున్నారో తెలియజేస్తారా గురుగారు? ప్రధానంగా వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కోసమే ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాలు. ఎక్కడ కార్యక్రమం జరిపించినా ఈ యొక్క వివాహం దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేస్తున్నాం. ఇంతకుముందు మనం ఉన్నటువంటి కళ్యాణ ప్రాప్తిరస్తు జరిగినటువంటి కళ్యాణ ప్రాప్తిరస్తు అనేటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. దీంతో పాటు అన్ని రకాల వ్యక్తులకి అందుబాటులో ఉండాలని ఈ యొక్క ఆస్ట్రోయోగం కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఎప్పుడైనా మనకున్నటువంటిది పాత విధానం అయితే మారదు కదా. సమాజంలో ప్రధానంగా జనాలు ఎదుర్కొనేటువంటి సమస్య వివాహం. కాబట్టి ఈ వివాహానికి సంబంధించినటువంటిది ఏదో ఒక పోర్టల్ పెట్టి ఆ పోర్టల్లో అనేటువంటిది జరిగేంత వరకు ఏదో మేము గొప్పగా చేస్తున్నాను అనేటువంటి సభాముఖంగా మాటలు కాదు మాట్లాడాల్సినటువంటిది. మనకు కావాల్సినటువంటిది ఏంటంటే పనులు కావాలి, దైవానుగ్రహం కావాలి. కాబట్టి ఈ యొక్క సంబంధించినటువంటి వివాహ ప్రయత్నానికి సంబంధించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ముఖ్యముగా ఈ కాలానికి దైవానుగ్రహం కావాలి. కారణం ఏంటంటే మానవ ప్రయత్నంగా ఏర్పడ్డటువంటి సంబంధాలలో పుణ్యవశాత్తు కొన్ని జంటలు ఆనందంగా ఉండగలుగుతున్నాయి, కానీ చాలా మటుకు ఈ రోజున సమస్యలు ఎదుర్కొంటున్నారు. కారణం ఆ కాలానికి ఉన్నటువంటి విధి విధానాలు వేరు, ఇప్పుడు సమాజంలో పెరుగుతున్నటువంటి విధి విధానాలు వేరు. ఉన్నటువంటి విధానాలు అంటే ఉండట్లేవు.
ఉన్న వాటి నుంచి ఇంకా పెరుగుతున్నాయి, సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. అందుకనే పెరుగుతున్నటువంటి విధి విధానాలను చెప్పడం జరిగింది. ఇంతగా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎంత అవయోగాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ ఆపడానికి ఒక శక్తి మనకు కావాలి. ఇది దైవిక శక్తితోనే మనకు సాధ్యమవుతుంది. కలికాలంలో పాప ప్రభావం ఉండడం వల్ల దైవిక శక్తి లోపించింది. ఎంతమందికి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో మనకున్నటువంటి నదులు తెలుసు? ఇప్పుడు మనం సరస్వతీ నది గురించి చెప్పుకుంటున్నాం. ఈ సరస్వతీ నది అంతర్ధానం అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఈ యొక్క కలి ప్రభావమే. పాపాత్ముల యొక్క సంఖ్య పెరుగుతూ ఉండడం, తద్వారా సరస్వతీ నది అంతర్ధానమైంది. కొన్నాళ్ళకి గంగ కూడా వెళ్ళిపోతుంది. ఎందుకనంటే మనం మామూలు పాపాలు చేయట్లేదండి, చాలా దారుణాలు చేస్తున్నాం. కాబట్టి అంత పాప ప్రక్షాళన చేయాల్సినటువంటి గంగ కూడా అంతర్ధానం అయిపోతుంది భవిష్యత్తులో. భవిష్యోత్తర పురాణంలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో కూడా దీని గురించి వివరించడం జరిగింది. అంటే అంతగా మనం చేస్తున్నాం. ఇంతకంటే ముందు మహాసున్నితమైనటువంటి నది పద్మాక్షి నది, అంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించినటువంటి నదిగా చెప్పబడ్డది. పార్వతీ అమ్మవారికి సంబంధించినట్టుగా చెప్పబడినటువంటి గంగ, సరస్వతీ అమ్మవారికి చెప్పబడినటువంటి విధంగా ఉండే సరస్వతీ నది, లక్ష్మీ అమ్మవారికి సంబంధించి చెప్పేటువంటి నది పద్మాక్షి నది. ఈ పద్మాక్షి నది అనేటువంటిది కలియుగానికంటే ముందే అంతర్ధానమైంది. ఎంత సున్నితమైనదనంటే పాప పంకిలమైనటువంటి వ్యక్తి తనల్ని స్నానం చేయడానికి వస్తున్నాడని తెలిస్తేనే ఆమడ దూరం పరిగెడుతుంది. అంతటి సున్నితమైనటువంటి అమ్మవారు పద్మాక్షి సంబంధించినటువంటి నదీదేవి. ఇది ఎవరికి కూడా తెలియదు. గ్రంథాలు పరిశీలన చేసిన వాళ్ళకి మాత్రమే ఈ పద్మాక్షి నది గురించి తెలుస్తుంది. ఇవన్నీ కూడా ద్వాపర యుగానికి సంబంధించినటువంటి విధానంలో ఆ నది యొక్క ప్రస్తావన అనేటువంటిది ఉంది. కాబట్టి ఎందుకు చెబుతున్నాను ఇవన్నీ అనంటే, ఇంత పాపపంకిలమైనటువంటి విధంగా మనం జీవిస్తున్నప్పుడు దైవ ఆరాధన మనకు కావాలి, ప్రొటెక్షన్ కావాలి. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ తెలియజేస్తాను. ఇంట్లో ఇప్పుడు కాలంలో దోమలు ఎక్కువ అవుతున్నాయంటే ప్రతి వాళ్ళు గుడ్ నైట్లు పెట్టుకోనో లేకపోతే మస్కిటో కిల్లర్స్ పెట్టుకోనో చేస్తున్నాం. ఇంకా ముందు కాలంలో అంటే నా చిన్నతనంలో అయితే ఓడోమాస్ అనేటువంటిది శరీరానికి రాసుకునేవాళ్ళు. అంటే ఏంటి, ఒక ప్రొటెక్షన్ మనం చేసుకుంటున్నాం. మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రాణి నుంచి మనం కాపాడుకుంటున్నాం. అట్లాగే మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి మన జాతకరీత్యా వచ్చేటువంటి వాటికి మనం ఎంతగా మనం అప్రమత్తమై ఉండాలనేటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రతి దాంట్లో ఇప్పుడు కరోనా వస్తుంది. ఈ కరోనా వల్ల మనం బయటపడాలి అంటే కోవిడ్ వ్యాక్సిన్స్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఇంకా బూస్టర్స్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో ప్రాణాన్ని కాపాడుకుంటున్నాం. ప్రాణం కంటే సమానమైందే కదా మన జీవితం కూడా. ఆ జీవితం ఉంటేనే కదా, ఆ ప్రాణం ఉంటేనే కదా మన జీవితంలో ఉండేది, వైస్ వర్సా. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా మనం చేసే ప్రయత్నంలో దైవ అనుగ్రహం కావాలి. నాకు వ్యక్తిగతంగా నేను గమనిస్తున్న అంశం ఏంటంటే, ఆది దంపతుల యొక్క నివాస క్షేత్రము ఆ కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధి. కాబట్టి అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా ఒకరినొకరు ఎంత ఆలుమగలు అన్యోన్య దాంపత్యక సూచికగా పార్వతీ పరమేశ్వరుని సూచిస్తారో అటువంటి అన్యోన్య దాంపత్యం సిద్ధించాలి అని అంటే జాతకరీత్యా ఆ పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కూడా కావాలి. అందుకనే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసమే కాశీక్షేత్రంలో విశేషంగా ఎక్కడ ఏ క్షేత్రంలోనైనా చేసిన కాశీక్షేత్రానికి విశేషత ఉంది. ఎందుకనంటే ఈ యొక్క భారతావనిలో కాదు, ప్రపంచంలో ఏ యొక్క సిద్ధపురుషుడు పుట్టినా, ఏ మతానికి సంబంధించిన సిద్ధపురుషుడు పుట్టినా వాళ్ళందరి కోరిక కాశీక్షేత్ర సందర్శన చేసుకోవడం. ఎందుకంటే నిత్య నూతనముగా మరియు నిత్య దైవిక శక్తితో అలరాలేటువంటి క్షేత్రము ఈ కాశీక్షేత్రం. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఒక గొప్ప అనుభూతి కలుగుతుంది. వెళ్ళిన వెంటనే మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడు వెళ్దామా అనేటువంటిది ఉంటుంది. కాబట్టి అంతటి దివ్యమైనటువంటి క్షేత్రంలో మనం గోతనామాదులతో కార్యక్రమం జరపబడుతున్నప్పుడు జాతకరీత్యా ఉండేటువంటివన్నీ కూడా ఆటోమేటిక్గా అవన్నీ కూడా తొలగిపోతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇక్కడ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వర క్షేత్రమైనటువంటి కాశీక్షేత్రంలో వివాహం కోసమే అబ్బాయిల కోసం కన్యా పాశుపత మంత్ర హోమం, గాంధర్వ హోమం, అమ్మాయిల కోసం వరపాశుపత మంత్ర హోమం, కాత్యాయని హోమం, అలాగే ఇష్టకన్య ఇష్టవర ప్రాప్తికి స్వయంవరకళా హోమము, మరియు జాతకరీత్యా వచ్చేటువంటి దోషాలకి శుక్ర భగవానుడు కారకుడు. కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు అనేటువంటివన్నీ కూడా జరపబడతాయి. కాబట్టి జాతకరీత్యా వివాహార్థమై 18 హోమాలు జరపబడతాయి. అందున 9 గ్రహాలు వివాహానికి సంబంధించినటువంటి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జాతకంగా. చాలా మటుకు సందర్భాలలో గమనించేటువంటి ఏంటంటే, వ్యక్తులు అనేటువంటి వాళ్ళు కాల్ చేసినప్పుడు మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఫలానా నక్షత్రం, వివాహం ఎప్పుడవుతుందని అడుగుతుంటారు. కానీ నక్షత్రాన్ని బట్టి మీ అమ్మాయి లేదా మీ అబ్బాయి జన్మించిన నక్షత్రంలో వివాహ ప్రయత్నాలు మీ అబ్బాయిలు అమ్మాయిలు ఎదుర్కొంటున్నప్పుడు అదే నక్షత్రంలో కొన్ని కోట్ల మంది పుడతారు. కాబట్టి వాళ్ళకందరికీ అదే సమస్యలు ఉంటున్నాయా? ఒక వ్యక్తికి ఈ రోజున జాతకరీత్యా రేవతి నక్షత్రంలో పుట్టినటువంటి వ్యక్తికి, మీనరాశిలో పుట్టినటువంటి వ్యక్తికి ఈ రోజు 2000 రూపాయల నోటు దొరుకుతుంది.
కాబట్టి ఆ రేవతి నక్షత్రం లేదా మీనరాశిలో ఉన్న 3 నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకందరికీ 2000 రూపాయల నోటు, కనీసం 200, కనీసం 20, అంతకు మించి అధమంగా 2 రూపాయల బిల్ అయినా దొరుకుతుందా? అవి జాతకాన్ని అనుసరించి ఉంటాయి. కాబట్టి దినఫలాలన్నింటి పేరుతో కానీ లేకపోతే ఇంకా ఏదైనా ఈ రాశిలో ఫలితాల్లో పుస్తకాలు తిరగే కానీ ఆదివారం నాడు చూసుకొని ఫస్ట్ చూసే బుక్, ఏ మ్యాగజైన్లో అయినా వార ఫలాలు చూసి మంచిగా ఉంటే ఆనందపడడం, చెడుగా ఉంటే బాధపడడం అనేటువంటి చేసుకోకండి. మీ సంబంధించినటువంటి ప్రతిదీ కూడా మిమ్మల్ని శాసించేది నవగ్రహ దేవతలు. కాబట్టి నవగ్రహ దేవతల అనుగ్రహం పొందే ప్రయత్నం చేస్తూ దైవానుగ్రహం, మీ ఇష్టదేవత, మీ కులదేవత, మీ గ్రామదేవతని స్మరించుకోండి. ఈ ముగ్గురు కూడా మీకు రక్షగా ఉంటారు. మీరు ఏ గ్రామంలో ఉంటారో ఆ గ్రామానికి సంబంధించిన దేవత, మీరు ఏ కులంలో పుడతారో ఆ కులదేవత, అలాగే ఏ వంశంలో ఉంటారో ఆ వంశానికి ఒక దేవత రక్షిస్తుంది. ఇవి 3 మర్చిపోయాం మనం. కులదేవత ఆరాధన లేదు. పూర్వకాలంలో ఏ మంచి శుభకార్యం చేసినా కులదేవతకి నైవేద్యం చేపెట్టి కులదేవతను పూజించిన తర్వాతనే చేసేవాళ్ళు. సినిమాల్లో చూడట్లేదా? అలాగే ఉన్నటువంటి కావ్యాలలో చూడట్లేదా? రాజు కానీ రాణి కానీ తమ పిల్లల వివాహం కోసమైనప్పుడు ఎంత దూరం ఉన్నా వాళ్ళ యొక్క కులదేవత దగ్గరికి వెళ్ళి ప్రార్థనలు చేసి వచ్చినటువంటి, దైవ పూజలు చేసి వచ్చినటువంటి విధానం తెలియదా? కాబట్టి ఇవన్నీ మనకు చూసి కొన్ని నేర్చుకోవాలి, తెలిసి నేర్చుకోవాలి. కానీ అజ్ఞానంగా ఈ రోజున చేస్తున్నటువంటి పనుల వల్లనే అనేక సమస్యలు పెడుతూ మాలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి సమస్యలంటూ భోరున ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంతదాకా తెచ్చుకోవడం ఎందుకు? ఉన్నటువంటి దేవతల్ని మనం స్మరించుకుంటే ఏమైంది పోయేది? ఏం రూపాయి ఖర్చు లేదు కదా. 4 పూజలు ఇంట్లో కూర్చొని పావుగంట సమయం వెచ్చించలేరా? ఫేస్బుక్లోకి, ట్విట్టర్లో కూర్చొని, వాట్సాప్లో చూసుకొని గంటల కొద్దీ మెసేజ్లు పెట్టుకుంటూ కూర్చుంటారు, సొల్లు కబుర్లు మాట్లాడుకుంటూ కూర్చుంటారు పిల్లలు. వాళ్ళని ఆ మాత్రం చెప్పలేరా దైవానుగ్రహం? కాబట్టి మనం చేస్తున్న తప్పుల్నే మనం చేసుకుంటూ దైవాన్ని నిందించడం ఎంతవరకు సబబు? దైవ ఆరాధన చేసుకోండి, జీవితాన్ని మంచి మార్గంగా పెట్టుకోండి. దైవ ఆరాధనలో దైవ శక్తి ఉన్నంతకాలం మిమ్మల్ని ఎదిరించే మనగాళ్లే ఉండరు ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దైవం మన పక్కన ఉంది అని అంటే మనల్ని ఏ యొక్క క్షుద్రదేవత కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు, ఏ వ్యక్తులు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇది ఒక్కటి రోజుకి అరగంట మీరు దైవానికి కేటాయించండి. మీ జీవితంలో ఎంతో గొప్పదైనటువంటి 23.5 గంటలు మీ సొంతం. అది దైవం కోసం అరగంట. ఆ సొంతం ఆ అరగంట 23.5 గంటల్ని మనల్ని రక్షిస్తుంది. ప్రశాంతంగా ఉండగలుగుతాం, సమస్యల నుంచి మనం బయటపడతాం. సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో మన మనస్సుకి ఆ దైవమే తెలియజేస్తుంది. ఇది దైవాన్ని పక్కకు పెట్టి ఈ అరగంట చేయకపోవడం వల్ల మిగతా 23.5 గంటలు కష్టాలమయంతో జీవితం గడుపుకుంటారో లేదా ఆనందంగా ఉంటారో అనేటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి. అందుకనే దైవ ఆరాధన ప్రశస్తమైనది. అన్నీ మీరు పనులు చేయలేరు. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి ఏదో తూతూ మంత్రంగా కాకుండా రోజుకి బ్రాహ్మణులు ఖచ్చితంగా 6.5 గంటలు రోజుకి కష్టపడతారు. అనగా కష్టపడడం అంటే నిజాయితీగా, శ్రద్ధతో, ఏకాగ్రతమైనటువంటి దీక్షతో ప్రజలందరూ కూడా బాగుపడాలనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. నియమంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. అనాదిగా గత 12 సంవత్సరాలుగా నిర్విరామంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా దైవానుగ్రహం కోసం చేసేటువంటి ప్రయత్నం. కాబట్టి తప్పకుండా వారి యొక్క సంకల్పం నెరవేరుతుంది ఆ పార్వతీ పరమేశ్వరం వల్ల. దైవానుగ్రహం కలిగితే జంట ఎలా ఉంటుంది అని అంటే అమ్మాయి తల్లిదండ్రులు, అబ్బాయి తల్లిదండ్రులు ఆనందంగా నిద్రపోయే పరిస్థితి వస్తుంది. ఈ రోజున వివాహం చేసిన తర్వాత ఎంతమంది వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో 100కి 60 మంది సమస్యలతో బాధపడే వాళ్ళే, 40 మంది ఆనందంగానే ఉన్నారు, కాదనట్లేదు. కానీ మిగతా 60% మంది తల్లిదండ్రులు భయంతో జీవిస్తున్నారు. ఎప్పుడు ఏ వేళ, ఎప్పుడు ఏ వార్త అబ్బాయి వస్తుందా, అమ్మాయి నుంచి ఫోన్ వస్తుందా, ఇబ్బందులు పడతామా అనే భయంతో ఇబ్బంది పడుతున్నటువంటి రోజులు ఈ కాలానివి. అంతటి భయం అనేటువంటిది లేకుండా పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహంతో చక్కగా మంచి జరుగుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో పవిత్ర కాశీ క్షేత్రంలో శ్రావణ మాసం శనిత్రయోదశి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు నవగ్రహాల అనుగ్రహం కొరకు నవగ్రహాల జప సంఖ్య మొత్తం 1,20,000, అనారోగ్య సమస్యల నివారణకి మృత్యుంజయ జపం 1,00,000 మరియు వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు 18 రకాల హోమాలతో పాటు మీ జాతకరీత్యా కలుగు కుజదోషం, కాలసర్పదోషం, దాంపత్య దోషం, సంతాన దోషం, బాలారిష్ట దోషం వంటి సర్వ సమస్యల పరిష్కారానికి 27 రకాల హోమాలు పవిత్ర కాశీ క్షేత్రంలో సెప్టెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు గురుగారి ఆధ్వర్యంలో సశాస్త్రీయంగా జరిపించబడుతుంది. మరి ఇట్టి కార్యక్రమంలో పాల్గొనాలి అని అనుకునే భక్తులు మరియు కాశీ క్షేత్రంలో విశేషంగా జరిగే అన్నదానానికి సహకరించాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, ప్రేక్షకులందరికీ చక్కని పరిహారాలు తెలియజేశారండి. మీకు ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
ఇదండి వాటి ఆస్ట్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి ఆస్ట్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.